హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము లంచ్ బాక్స్ కోసం అని వెజిటబుల్ పులావ్ చేసుకుందాం అండి. ప్రెషర్ కుక్కర్లో చేస్తాము. 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు మనము వెజిటబుల్ పులావ్ చేసుకుందాము. బీన్స్, క్యారెట్, ఇంకా ఆలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను. వాష్ చేసేసి నానబెట్టేసుకున్నాను రైస్ కూడా. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండి. ఈ 3 గ్రైండ్ చేసేసుకుంటాను. ఫస్ట్ ఇది చిల్లీస్ వేసుకున్నాను. గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇది నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కొంచెం. ఇక్కడ నేను మరాఠీ మొగ్గ ఒకటి వేస్తున్నానండి. ఇది బిర్యానీ పువ్వు అంటారు కదా, అది కూడా వేసుకుంటున్నాను. దాల్చిని, 3 ఇలాచీలు, లవంగాలు, షాజీరా అండి, జీలకర్ర కూడా వేస్తున్నాను. బిర్యానీ ఆకు కూడా వేస్తాను. ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇక్కడ వేసేస్తాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ వేసుకున్నాను అంతే. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అన్ని దీనికి కొద్దిగా ఫ్రోజన్వి మటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మిక్స్ చేద్దాం. ఇంతకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, ఇంకా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండి. ఈ పేస్ట్ ఇక్కడ వేసేసుకుందాం. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. అదే మిక్సీ జార్లో మాడకుండా అండి. ఇది మిక్స్ చేద్దాం. ఇది ఒకసారి మిక్స్ చేద్దామండి. ఇది నేను ఇక్కడ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఆ రైస్ ఇక్కడ వేసేస్తాను. ఇది స్లోగా మిక్స్ చేద్దామండి. దీంతో నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. సో 1.5 గ్లాస్ పోస్తానండి వాటర్. 1.5 వేసుకున్నాను. రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటానండి నేను. ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఉప్పు వేసుకుంటానండి. మిక్స్ చేద్దాం. ఇది కుక్కర్లో 2 విజిల్స్ రాగానే అండి ఆఫ్ చేసేద్దాము. ఇది చల్లారిందండి. ఓపెన్ చేసి చూద్దాం. వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.